హలో హై ఫ్రెండ్స్, నా సురేష్. మేడారం జాతరలో కోవా బన్ వివాదం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు ఎంత గుర్తింపు వచ్చిందంటే ఆ వల్లి గారికి, అదే కోవా బన్ను అమ్మిన వ్యక్తికి. ఎందుకంటే అతన్ని కొంతమంది ప్రశ్నలతోని అసలు చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, నువ్వు అసలు ఏంటి అలే అని అడగడం జరిగింది. మరి ఇటీవల చాలామంది అతనికి సాయం చేసుకుంటూ ఒకరొకరు 20,000, 30,000, 50,000 వరకు సాయం చేసుకుంటూ నిన్ను మా సిబ్బంది చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఈ వీడియోస్ రావడం అవి ఇవి అసలు అతనికి ఎంత పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నారంటే, ఈ మధ్యనే మన ఏపీకి సంబంధించిన మన ఏమంటారు మన ఒక మంత్రి గారు చాలా అంటే చాలా అతను ఆఫీసుకు పిలిపించి అతను కోవా బన్ను తినుకుంటూ అసలు అతని శాల్వతో సత్కరించుకుంటూ చాలా అంటే చాలా మంచి, అందరూ మంచి ఎనర్జీగా అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుకుంటూ అసలు నేను చేసింది మంచి పని అనేసి అనుకోవడం. మరి వీళ్ళందరూ సపోర్ట్ వల్ల అతనికి కూడా చాలామంది ప్రజల సపోర్టు వచ్చింది. అలా ఉంటుంది అనమాట. జెన్యున్గా చేసినా జెన్యున్గానే ఉంటుంది. ఒక్క వ్యక్తి ఏదో తప్పు చేశాడంటే అతను తప్పు చేశాడని కాదు, అందరు గుర్తించి బతకడానికి వచ్చిన వాడిని పట్టుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టి ముఖం మీద పెట్టి ప్రతి ఒక్కడు మైకులు అందుకొని నువ్వు ఏమైంది, నువ్వు ఎవరు, ఎలా అమ్ముతున్నావు, దానిలో ఏం వేసినావు, దానిలో పిల్లలు చనిపోతారు, మరి ఎలా తింటాం, అది ఇది అని నాన్న రచ్చ చేసిన కోవా బన్ను ఈరోజు గనులు అంటే భూగర్భ శాఖకు సంబంధించిన ఒక మంత్రి గారే పిలిచి అతన్ని సత్కరించడం జరిగింది. అలా ఉంటుంది అనమాట. జెన్యున్గానే ఉంటుంది. ఈ వీడియో అందరికీ చేరాలని నేను అనుకుంటున్నాను. నేను కూడా జెన్యున్గా అతను అమాయక ఫేస్ చూసి చాలామంది ఇతను తప్పు కాదు అనేసి అతన్ని చాలా వైరల్ చేసి తప్పును కాపాడి చాలామంది అతను మీడియా ఎవరు రిపోర్టర్ అయితే ఉన్నాడో అతన్ని మామూలుగా వేసుకోలేదు జనాలు. అంత రచ్చ జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.